వదిన గారు మీరు చెప్పిందంతా నేను వినుండాను. నిజమేనా? అవును, నువ్వు మన ఇంటి పెద్దగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరీ మాట అంటే చెవిలో శివరంజని రాగం ఊదినట్టుండాది. ఈ ఇంటిని నేను పద్ధతిగా నడిపిస్తాను. ఇప్పుడు ఇంటి వ్యవహారం అంతా నువ్వే చూసుకోవాలిగా. కోట్ల రూపాయలు నీ దగ్గరుంటాయి. చూసుకుంటానండి, చూసుకుంటాను. ఇంతకీ కోటికి ఎన్ని సున్నాలుంటాయి? కుడి పక్కన, ఎడం పక్కన. ఎడం వైపు 10కి 1 సున్నా, 100కి 2 సున్నాలు, కోటికి 3 సున్నాలు. కరెక్టే కదా? మీరు జీనియస్ అండి. అయితే ముందు నీకు 10 లక్షలు ఇస్తాను. ఎలా హ్యాండిల్ చేస్తావో చూస్తాను. ఇదిగో తీసుకో. అమ్మో, 10 లక్షలు! నువ్వు ఒక పని చెయ్యాలి. ఏంటది? అనన్య కాలు బాగుపడాలంటే తన నడుముకి ఇదిగో ఈ బెల్ట్ వేయాలి. దీనిలో ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది. దీంతో తను తొందరగా కోలుకుంటుంది. అట్నా? ఇదిగో తీసుకో, జాగ్రత్త. అంటే మేమిచ్చినట్టు చెప్పకండి, ఎవరో శ్రేయోభిలాషులు ఇచ్చారు అని చెప్పండి. మా పేరు చెప్తే ఆ బెల్ట్ వేసుకోదు. అదే కరెక్టే. దానికి మంచి మాటలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి. ఈ డబ్బిక్కడే ఉంచి ముందు ఈ బెల్ట్ కట్టేసిరా. మీరు చెప్పిన మొదటి పన్నే సక్సెస్ఫుల్ గా చేసుకుని వస్తాను. పక్కకు జరుగు. ఇదేంటి? ఇదేందంటావేంటి? ఎత్తి మాట్లాడు. ఆనంద్ భైరవి చేస్తోంది. ఇంట్లోనే ఉంది కదా, ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది కానీ ఫోన్ చేయదు కదా. ఏందబ్బా ఇదే? ఇదేదో తేడా పడతా ఉండదే. హలో, ఇంట్లోనే ఉండి ఫోన్ చేశారేంటి భైరవి గారు? ఫోన్ చేసి మాట్లాడరేంటి? మీ అమ్మ, సారీ మీ పెద్దమ్మ బెల్ట్ ఇచ్చిందా? ఇచ్చింది. కాలు బాగవుతుంది, శ్రేయోభిలాషులిచ్చారని చెప్పిందా? చెప్పింది. అయితే ఇప్పుడు నేను చెప్పింది జాగ్రత్తగా విను. అది నడున్నొప్పి, కాళ్ళొప్పి తగ్గించే మెడికల్ ప్రోడక్ట్ కాదు, మరి బెల్ట్ బాంబ్.